హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తే హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గుత్తులుగా పన్నీర్ రోజు, అలాగే తిక్కు మందార, వీటన్నిటికీ మంచి కాల్షియం ఐరన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ ఎగ్షెల్స్. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే, ఇవి డ్రై అవ్వడానికి పెట్టాను. ఇదే ప్లేస్లో ఎందుకు పెట్టానంటే, లీజర్స్ బల్లులు ఇటు లోపలికి వస్తున్నాయి, ఇవి పెడితే రావని ఎవరు చెప్పారు. అందుకని చెప్పేసి అటు సైడ్ కానీ పెట్టాను. అవి డ్రై అయిపోయినప్పుడు మిక్స్ చేసి పౌడర్ చేస్తాను. అలాగే చాక్ పీస్, ఎగ్స్ వాడని వాళ్ళు చాక్ పీస్ పౌడర్ తీసుకొని ఈ రెండు పౌడర్స్, అలాగే ఆవాలు ఉంటాయి కదా, ఆవాల పౌడర్స్, ఈ మూడు పౌడర్స్ చేసి పెట్టుకోండి. మొక్కలకు నిజంగా చాలా అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఆవాలు కూడా మీ దగ్గర పావు కేజీ కానీ అర కేజీ కానీ ఒకేసారి అర కేజీ ఎండలో ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసుకొని, ఎండలో ఎండపెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువగా రాదు. మామూలుగా పచ్చివి మనం ఇట్లనే మిక్స్ చేసినాం అనుకో ఆయిల్ అనేది వస్తుంది. ఇట్లా ఎండలో ఎండబెట్టినాం అనుకో పౌడర్ కూడా మంచిగా అవుతుంది. కాబట్టి ఈ మూడు పౌడర్స్ వేరువేరుగా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే మూడు కలిపి కూడా పౌడర్ చేసుకొని పెట్టుకున్నారనుకో, వారానికి ఒకసారి గులాబీ మొక్కలకు, మందార మొక్కలకు, కూరగాయల మొక్కలకు అన్నిటికీ వండి అసలు ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే, ఈ మూడు కలిపి ఇందులో బెల్లం కూడా కలుపుకొని పౌడర్ చేయొచ్చు. అది కూడా మీకు ఈ మూడు కలిపి చేసి చూపిస్తాను. నాకు వేరే వేరే కూడా అంటే ఇవి మూడు కలపకుండా కూడా నేను చేసి పెట్టుకున్నాను. ఇలా ప్రతి ఒక్క పూల మొక్క కూడా నిజంగా ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఒకసారి ట్రై చేయండి. ఇవి వచ్చేసి పారిజాతం పూలు మా గేట్ దగ్గర. ఇవి ఈవినింగే బ్లూమ్ అవుతాయి కదా, ఇవి సాయంత్రం 6కి నేను మొగ్గలప్పుడు తీసాను. మళ్ళీ 7:30కి 8కి చూడండి పూసాయి. ఎంత బాగున్నాయో అసలు, ఎంత చక్కటి స్మెల్ వస్తుందో అసలు. ఇది పెట్టి కూడా నేను 4 years అవుతుంది. అయితే ఒకసారి ఏం చేశానంటే, కొమ్మలు ఇట్లా రోడ్డు పైకి వస్తున్నాయి కదా అని మా ఇంటి పక్కన ఒక వాచ్మెన్తో కట్ చేయించాను. కట్ చేయించిన తర్వాత దాదాపు 1 year దాకా ఒక్క పువ్వు కూడా పూయలేదు. అంతకుముందు పువ్వులు పూసేది. అతను ఎప్పుడైతే కట్ చేశాడో 1 year దాకా ఒక్క పువ్వు పూయలేదు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ కొంచెం చెట్టు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ పువ్వులు అనేది వస్తున్నాయి. ఇప్పుడైతే ఇట్లా కింది సైడ్ ఉన్నాయి, తర్వాత ఇట్లా మంచిగా పైకని పెట్టాలి. అసలు నిజంగా పారిజాతం చెట్టు కూడా నేను ఈసారి గార్డెన్లో నాటుకుంటాను, కొమ్మ తీసుకొచ్చి కిందనే. ఇలా చూడండి, ఇట్లా మనం ఐరన్ కాల్షియం ఉన్న ఫర్టిలైజర్ ఇచ్చామనుకో మంచిగా పువ్వులు అయితే వస్తాయి. మనకు కాల్షియం ఐరన్ అనేది, కాల్షియం చాక్పీస్లో ఉంటుంది, ఐరన్ కూడా బెల్లంలో ఉంటుంది. మస్టర్డ్ కూడా చాలా మనకు మొగ్గలు రాలకుండా అధికంగా మొగ్గలు వచ్చేలాగా, పెద్ద సైజు పువ్వులు పూసేలాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ మూడు కలిపి పౌడర్ అయినా చేసుకోండి. పౌడర్ చేసి పెట్టుకున్నారనుకో వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇవ్వండి. మన గార్డెన్లో ఇలా పువ్వులు వస్తున్నాయంటే, ఇంత చక్కగా ఉన్నదంటే రీజన్ మనం ఎప్పుడు కూడా పోషకాలు ఇవ్వటమే. కుండీలని ఏళ్ళ తరబడిన కుండీలైనా ఇంత చక్కగా రావడానికి రెగ్యులర్గా పోషకాలు ఇవ్వటం. ఇది చూడండి, క్రీపర్ రోజ్ అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే అసలు నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే ఉన్నాయి. అది కూడా మీకు రేపు చూపిస్తాను. ఈరోజు మొగ్గలుగా ఉన్నాయి, రేపైతే చాలా పువ్వులు అయితే వస్తాయి. ఇంక ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పాను కదా ఈ వారం అంతా పువ్వులు పోయలేదని. అన్ని వర్షాలకు రాలి ఎండిపోయినాయి, కింద మొత్తం కూడా కింద పడిపోయినాయి మొత్తం వర్షాలకి. కానీ నిన్న మాత్రం ఎండ బాగా వచ్చింది. ఇక్కడ మొగ్గలు చూడండి, ఎండకి ఇట్లా వడలిపోయినట్టు కొడితేనేమో రోజు వర్షాలు అన్నట్టు ఉన్నాయి. ఇంకా నిన్న వాళ్ళ వర్షం పడలేదు, బాగానే ఎండ కొట్టింది. ఇంకా లిక్విడ్ రూపంలో కూడా ఇస్తాను, వర్షాలు పడట్లేదు కాబట్టి. ఫస్ట్ టైం మన గార్డెన్లో చూడండి బెండ ఫ్లవర్స్ వస్తున్నాయి. చూడండి, ఒక 4 మొక్కలు అయితే బెండ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇంకా బెండకాయలు ఒక్కసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ బెండకాయలు వచ్చినట్టే గార్డెన్లో. ఇక్కడ చూడొచ్చు, శంకు పువ్వులు కూడా చాలా వస్తున్నాయి. శంకు ఫ్లవర్స్ చాలా పూసినాయి. అసలు శంకు ఫ్లవర్స్ కూడా ఇది ఇవ్వండి, నిజంగా ఎంత బాగా పనిచేస్తుంది అంటే శంకు ఫ్లవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఏ పూల మొక్కలకైనా సరే, ప్రతి ఒక్కరు గార్డెన్లో కూడా పువ్వులు పూయాలని అనుకుంటారు. ఏవైనా సరే మనం ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా పువ్వులు అనేది వస్తాయి. ఇలా నేను ఈ పౌడర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొదట్లో వాటరింగ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా నేను రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి పెట్టుకున్నాను, సేవ్ చేసుకున్నాను పక్కన వర్షానికి.
రెయిన్ వాటర్ అనేది మనకి ఎప్పుడు కూడా మొక్కలకు చాలా మంచిది. ఈ బోర్ వాటర్ పువ్వు నీళ్ళ కంటే ఈ వర్షం నీళ్ళు చాలా మంచివి. ఇక్కడ చూడండి పువ్వులు ఎంత మంచిగా వస్తున్నాయో, మొగ్గలు ఇవన్నీ కూడా. ఇంత మన గార్డెన్లో ఏ పువ్వు చూసినా కలర్ఫుల్గా ఉంటుంది. అదే సేమ్ టైం అలాగే సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఎవ్రీడే ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. ఎప్పుడు చేసుకోలేని వాళ్ళు, చిన్న చిన్న గార్డెన్ వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ వారానికి ఒకసారి ఇచ్చిన, రోజు బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్ ఇచ్చినా సరిపోతుంది. లేదంటే బనానా ఫర్టిలైజర్ కూడా ఒక్కసారి చేసుకొని ఇవ్వండి. అది కూడా చాలా ముఖ్యమైనది బనానా ఫర్టిలైజర్. నిజంగా ఈసారి చేస్తాను నేను కూడా. అది అసలు ఎగ్గాయలు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. ఈసారి అయితే ఖచ్చితంగా ఎగ్గాయలు అయితే ఖచ్చితంగా చేస్తాను. అసలు అనుకోని అది అట్లనే అయిపోతుంది. ఎగ్గాయలు అయితే నిజంగా పర్ఫెక్ట్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు. ఈ మధ్యలో ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ చూడండి మొగ్గలు కూడా ఎంత చక్కగా వచ్చినాయో, మందార మొగ్గలు, పువ్వులు కూడా అంత బాగా వస్తున్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా రోజువారీగా పూస్తూనే ఉంటాయి. ఒక్కరోజు ఏం కాదు, మనం కోస్తూనే ఉంటాము, అవి పూస్తూనే ఉంటాయి అన్నట్టునే ఉంటుంది గార్డెన్లో. ఇక్కడ కూడా చూడొచ్చు గులాబీలు. ఈ వారం అంతా నేను కోయట్లేదు కదా, కొన్నేమో రాలిపోతుండే, మళ్ళీ మొగ్గలు పువ్వులు. మనకు ఇవేంటంటే ఇవి నాటు గులాబీలు కొన్ని ఉన్నాయి, కొన్ని హైబ్రిడ్ ఉన్నాయి, కొన్ని క్రీపర్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి పూస్తే ఒక్కొక్కసారి కొయ్యకుండా రాలిపోతాయి. ఇంకా నేనైతే ఎగ్షెల్స్ అయితే ఇలా చూడండి, ఇది కిచెన్కి దగ్గర అన్నమాట వాల్. ఇక్కడ నుంచి ఇంకా లిజర్స్ లోపలికి వస్తున్నాయని ఎవరో చెప్తే ఇక్కడ పెట్టాను. ఇక్కడే ఇక డ్రై అయిపోతాయి, వారం అంతా అట్లనే ఉంటాయి. ఇంకా ఎగ్షెల్స్, ఇలా చాక్ పీసు, అలాగే ఆవాలు, ఈ 3 కలిపి ఇంకా నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఈ 3 కూడా నేను చాలా యూజ్ చేస్తాను అసలు. వీటితో పాటు నేను బెల్లం కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తాను ఇందులో. మీకు మస్టర్డ్ కేక్ కానీ అది ఇంకా పల్లీ కేక్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా గానుగ నూనె దగ్గర కూడా దొరుకుతాయి. అవి కూడా తెచ్చి వాటర్లో నానేసి ఒక్కసారే పెద్ద డ్రమ్లో వేసుకున్నారనుకో, వారానికి సరిపోను, నెలలకు సరిపోను కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు అలాగే ఉంటే ఏమవుతుందంటే కొంచెం స్మెల్ వస్తాయి వాటరు. అందుకే ఎప్పటికప్పుడు ఒక్కొక్క చెక్క ఒక పెద్ద బకెట్లో వేసుకున్నాం అనుకో, అన్ని మొక్కలకు సరిపోనివ్వచ్చు. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇది మన ఇంట్లోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు. పెద్దగా నర్సరీ అదే గానుగ నూనె దగ్గర కూడా ఎక్కువ రేటే ఉండదు. 10 రూపాయలకు 40 రూపాయలకు కేజీ. మనం ఒక 20 రూపీస్ తెచ్చుకున్నాం అనుకో అర కేజీ, చాలా రోజులు వస్తుంది. ఒక్కసారి ట్రై చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అధికంగా పువ్వులు పోయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసినప్పుడు అయిపోతే మాత్రం తప్పకుండా